ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బుధవారం ఉదయం భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటి వరకు 18 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలం నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమంతా ఇప్పుడు భద్రతా బలగాల దిగ్బంధనంలో ఉంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మావోయిస్టుల వేటను కొనసాగిస్తున్నాయి. గత 15 రోజులుగా ఆపరేషన్ కర్రెగుట్టలు పేరుతో భద్రతా బలగాలు బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పుల్లో ఏకంగా 22 మంది మావోయిస్టులు మరణించినట్లుగా సమాచారం అందింది అధికారులకి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, ఆ రాష్ట్రం హోంమంత్రి విజయ్ శర్మ ఈ ఘటనను స్వయంగా వెల్లడించారు. డ్రోన్ కెమెరాల ద్వారా సేకరించిన దృశ్యాల ఆధారంగా భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దు నుంచి భద్రతా బలగాలు పూజారి కంకేర్ వైపు వెళ్లినట్లుగా తెలుస్తుంది. మంగళవారం రాత్రి నుంచి మొదలైన ఎదురు కాల్పులు బుధవారం ఉదయం వరకు కొనసాగాయి. సాయంత్రానికి 18 మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఆపరేషన్ ఢిల్లీ నుంచి సిఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, ఛత్తీస్గఢ్ ఆపరేషన్స్ ఏడీజీ వివేకానంద సిన్హా, సిఆర్పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా లభ్యమైనట్లుగా సమాచారం. భద్రతా బలగాలు ఇప్పటికే దూబే, లిలంసరాయి పర్వతాలను తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. సిఆర్పీఎఫ్, బస్తర్ ఫైటర్స్, ఎస్టీఎఫ్, డిఆర్జీ, ఐటీబీసీ, సిఐఏఎఫ్ బలగాలు ఆ ప్రాంతంలో బేస్ క్యాంపులను ఏర్పాట్లు చేశాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్లతో విస్తృతంగా గాలిస్తున్నారు. తెలంగాణలోని బీజాపూర్, సుక్మా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలను కూడా పూర్తిగా దిగ్బంధించారు. గుట్టల నుంచి బయటకు లోపలికి వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. మావోయిస్టులు దాచుకున్న నిత్యావసర సరుకులను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బస్తర్ ఐజీ సుందరరాజ్ మాట్లాడుతూ మావోయిస్టులకు లొంగిపోవడం మినహా వేరే మార్గం లేదని స్పష్టం చేశారు. కర్రెగుట్టలో మావోయిస్టులు అగ్రనేతలు ఉన్నారన్న పక్కా సమాచారంతోనే దాడులు ప్రారంభించామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో కూడా బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.